హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నిన్ననైతే మస్త్ ఈ వీడియో అంటే ఇవరకు నేను పోస్ట్ చేసిన కదా బ్యూటీ టిప్స్, మస్తు వ్యూస్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. 3000 మంది చూసారు ఫుల్ వీడియో పెట్టిన. ఇక మళ్ళీ మన దాంట్లో ఉన్న దాంతో చిన్న సింపుల్గా మూడే స్టెప్స్, సోది లేకుండా మూడే స్టెప్పులు చూపిస్తున్నా చూడండి. నేనైతే టమాటా అండ్ కొంచెము చక్కెర వేసేసిన. నాది ఆయిల్ స్కిన్ అన్నట్టు. ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే చక్కెర టమాటా అయితే మస్తు పనిచేస్తుంది. అప్పుడు నిమ్మకాయ చేసేసిన కదా, నిమ్మకాయ కొంచెం మంట పుట్టింది ఫ్రెండ్స్. సో నాకు ఇప్పుడు టమాటా చేస్తున్నా. టమాటా ఏంటంటే ట్యాన్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఈ చక్కెర అనేది మొత్తము మనది స్కిన్ అనేది డ్రై చేస్తుంది. నాది ఆయిల్ స్కిన్ కదా, డ్రై లాగా మారుస్తుంది. అందువల్ల నేనైతే చక్కెర అండ్ టమాటా ప్యూరీ అయితే ఎంచుకున్నాను. టమాటా ప్యూరీ కొంచెం అయితే బియ్యపిండిలో కూడా కలిపి పెట్టుకోవాలి. నేనైతే ఒక చెక్క వచ్చేసి ఇది చక్కెరలో ఖచ్చితంగా వేసినాక పైకి అనిపించాలి. చర్మం అనేది సాఫ్ట్గా, స్మూత్గా అండ్ మంచిగా సాగకుండా ఉండాలంటే నీట్గా కనబడాలి. ఓకేనా, చూడండి ఎంత బాగా వేస్తుంది. మా పాప వేస్తుంది, మసాజ్ మాత్రం ఆమె చేస్తుంది, నేను చెప్తుంటే ఆమె చేస్తుంది. ఓకేనా, నేనైతే మంచిగా మొత్తం ఎక్కడ బ్లాక్నెస్ ఎక్కడుందో అక్కడ ఎక్కువ ఇట్లా రఫ్ చేస్తూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సాఫ్ట్గా అయిపోయి అక్కడైతే మంచిగా బ్లడ్ అనేది సర్క్యులేషన్ అయ్యి ఆ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా నాదైతే కొంచెం గ్రో అయిన తర్వాత చూపిస్తా చూడండి. ప్రస్తుతానికైతే రాస్తున్నాను. అయితే ఫేస్ ఏం కడుక్కోలేదు, డైరెక్ట్ నేను పడుకుంటే మా పాప వచ్చేసి రాసేస్తుంది. ఇక ఈ వీడియో మాత్రం మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని తెలియని వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉన్న వాటితో కొంచెం టైం స్పెండ్ చేస్తే అందమైన చర్మం మన కోసం వస్తుందండి. ఓకేనా, తడిగుడ్డేసి మంచిగా మళ్ళీ దూడ్చుకోవాలి. ఇప్పుడు అట్లా రఫ్ చేసుకోవాలి. ఫటాఫట్ ఇట్నే సాఫ్ట్గా స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి. ఓకేనా, కూడా ఇట్లా రఫ్ చేసుకుంటే సరిపోద్ది. చర్మం అనేది పైకే ఆనాలి, కిందికంటే సాగిపోతుంది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడైతే మొత్తము ఇక ఇట్లా రబ్బర్ లాగా పట్టేస్తుంది. దాన్ని అయితే కొంచెం హాట్ వాటర్, కూల్ వాటర్ తోటి అయితే మన కర్చిప్ తోటి అయితే కూల్ వాటర్ తోటి అయితే ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మంచిగా పైకి అనాలి ఫ్రెండ్స్, కిందికి అనొద్దు. పైకి మళ్ళీ రౌండ్గా తిప్పేసుకోవాలి. మంచిగా తూడ్చేసుకోవాలి. తడిగుడ్డతోటి తూడ్చేసుకున్నాక ఇట్లా ఉంది ఫేస్. కొంచెం అన్నా గ్లో వస్తుంది ఖచ్చితంగా. మనది రెమెడీ అనేది ఒక 30% అయినా ఉపయోగపడుతుందండి. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎన్నో వేలు ఖర్చు పెట్టి చేసుకుంటాము. కొంచెం టైం తీసుకొని మనం ఇంట్లోనే వేసుకుంటే అందమైన చర్మం మన కోసం వస్తుందా అని నేనైతే ఇంట్లో ఉన్న టమాటాని అయితే తీసేసుకున్న. చక్కెర కూడా ఇంట్లోనే కదా, అందుకే నేనైతే పెట్టేసుకుంటున్నాను. ఓకేనా, ఇంట్లో ఉంటూనే ఏదైనా ఒక పని చేయాల్సిందే. ఇవాళ వీడియో అయితే ఇంట్రెస్ట్ లేదు, అసలు పెట్టలేదు. అందుకే అయితే ఫుల్ వీడియో పెడదామని పాపతో అయితే మసాజ్ చేస్తుంది. పాప అయితే మంచిగా చేస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇంకా అలాగే బాగా అంటే మీకు అలా చూపిస్తే బాగా కొంచెం స్పీడ్గా అనిపించిందేమో కానీ నా స్లోగానే హ్యాండిల్ చేసిందండి. నేను కొంచెం ఫుల్ ఏమంటారు స్పీడ్ కొంచెం లైట్గా పెట్టేసినాను. కొంచెం స్మూత్గా పెట్టాలి. బుర్ముర్తు వాళ్ళతో తీసుకుంది. కొంచెం బియ్య పిండి కొంచెము మీకు అనిపిస్తుంది ఏదైతుంది. ఓకే, బియ్యపిండి అండ్ టమాటా ప్యూరీ, కొంచెము టర్మరిక్ పౌడర్. ఓకేనా, టర్మరిక్ పౌడర్ స్కిప్ అయినట్టుంది, తర్వాత కలిపేసింది. నేను పట్టుకున్నా అప్పుడు కనిపిస్తుంది. ఓకేనా, దాన్ని అయితే ఇంకొంచెం వాటర్ పోసి కొంచెం పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాం అనుకో మంచిగా ఇట్లా పాల లెక్క వచ్చేస్తుంది. కొంచెం కలర్ వచ్చింది. ఏంటంటే టమాటా ప్యూరీ కొంచెం రెడీస్గా ఉంటుంది కదా, దాన్ని అయితే కలర్ వచ్చేసిందండి. ఓకే, ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మన ఇంట్లో ఉన్న దాంతో నేనైతే సింపుల్గా చేసిన. మీరైతే బ్యాడ్ కామెంట్ అయితే అసలు పెట్టొద్దండి. నచ్చితేనే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. బ్యాడ్ అయితే పెట్టొద్దు, ఎందుకంటే నేను చేసుకున్న విధానం మాత్రమే పెట్టేసిన. కొందరికి మన సబ్స్క్రైబర్స్కు యూస్ఫుల్ అవుతుందండి నేనైతే చూపిస్తున్నాను. అంతేగాని ఏదో అనుకోకండి, ఏదోలాగా ఏమో నీకే తెలుసా అన్నట్టు ఫీల్ అయ్యి కొంచెం బ్యాడ్ కామెంట్ లాగా వస్తున్నాయి. ప్లీజ్ అసలు రానియొద్దు. మీకు నచ్చితేనే యూజ్ చేసుకోండి. నేనైతే యూజ్ చేసినది ఇట్లాగా మీకు చూపిస్తున్నాను. పాప అయితే ఇట్లా చిన్నగా పెట్టేసింది. లైట్గా మనకైతే మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసినాక తర్వాత మొత్తం మసాజ్ చేయాలి. మళ్ళీ సాఫ్ట్గా అలాగే పైకి స్కిన్ అనుకుంటా రావాలి. ఇప్పుడు చిన్నగా చేస్తుంది పాప. ఓకేనా, మీకైతే A to Z కావాలని నేను కొంచెం స్లోగా పెట్టేసినాను. మరీ స్పీడ్ పెడితే మీరు రఫ్ అంతా చర్మం రఫ్ చేస్తుర్రు అక్క అని అడిగారు నెక్స్ట్ వీడియోలో. ఇది మన ఇవరకు పెట్టాను కదా, అదేమో నేనేమో ముల్తానీ మట్టి అండ్ చందనపు బిళ్ళతోటి మీకు చూపించాను. ఇప్పుడు మాత్రం బియ్య పిండి అండ్ టర్మరిక్ పౌడర్ మీకు కొంచెం ఉంటే నేను కొంచెం రోజ్ వాటర్ కూడా పోసుకున్నా, స్కిప్ అయిపోయింది ఆ వీడియో. ఓకేనా, మీరైతే ఏది ఉంటే అది పోసుకోండి. ఇప్పుడైతే మన మీద 2 చేతులతోటి పట్టుకొని మంచిగా
రఫ్ చేసుకు ఉండాలి. రఫ్ చేస్తూ ఉండి తర్వాత ఒక పావు గంట పట్టిందండి డ్రై అవ్వడానికి. నాకు డ్రై చేసేటప్పుడు ఇక నాకు అంత ఓపిక లేదు, పాప తీయలేదు, దానికి ఓపిక లేదు, చేతులు కడిగేసుకుంది. ఇక నేనైతే ఇక వద్దని చెప్పేసినాను. ఇక ఆపేసింది అన్నట్టు. ఇక రఫ్ అయితే చేసింది, బాగానే చేసింది, ముక్కులకు షాన్నే పెట్టింది, ముక్కులో పట్టింది, మొత్తం కళ్ళల్లో మొత్తం రుద్దేసింది, మొత్తం ఏదో ఒక స్ఫటికం లాగా పెట్టేసింది నన్ను. ఓకేనా, మంచిగా బాగానైతే రుద్దేసిందిలే. మనము చేసుకునే కంటే పైటోలు చేస్తే బాగుంటుంది కదా. మంచిగా మసాజ్ చేస్తుంటే హాయిగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఎట్లా రాసుకొని సైలెంట్గా అయిపోయినా. కొంచెం గదవకు పెట్టంటే దానికి బుద్ధి కాలట్టుంది. అంత ఆడవరకు కంప్లీట్ చేసింది, స్మూత్గా హ్యాండిల్ చేసింది. నేనైతే కొంచెమే వీడియో తీసేసిన అన్నట్టు, ఆవరకు చాలాసేపే రాసింది, అదైతే మొత్తం స్కిప్ చేసేసిన. చాలాసేపు పెట్టినా కూడా వీడియోస్ స్కిప్ చేసుకుంటూ చూస్తారు కదా, నేనైతే మెయిన్గా పెట్టేసినాను. ఒక 6 నిమిషాల వీడియోనే పెట్టేసిన, చూసేయండి ఫ్రెండ్స్. స్కిప్ అస్సలు చేయొద్దు. మీరు కూడా ఇట్లా ట్రై చేసుకోండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే మీ అందం మీ సొంతం అవుతుంది పక్కనే అయితే చెప్తున్నాను. ఎందుకంటే కొంచెం అన్న 30% అయితే మనకైతే ఖచ్చితంగా గ్లో వస్తుంది. ఇన్స్టెంట్ గ్లో అయితే రావడం కోసం అయితే ఇంకోటి కొంచెం ముందు టిప్స్ చెప్తా. ఇవి నాకు తెలుసు, అవరకు నేను మ్యారేజ్ ముందుకు ఎక్కువ చేసుకునేది అన్నట్టు. ఇట్లా చేసుకొని నేనే ఎక్కువ బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయేదాన్ని కాదు. ఐబ్రోస్ కూడా నేనే చేసుకున్నా. మన ఛానల్లో చూసుంటారు కదా. నేనైతే ఐబ్రోస్ 10 నిమిషాల తర్వాత, మా పాప చెప్తుంది 10 నిమిషాల తర్వాత కడుక్కోండి అని చెప్తుంది. నేనైతే 15 నిమిషాలు ఎక్కువనే ఉంచుకున్నాక ఇక మొత్తం కడిగేసిన. ఇక చిట్టి తల్లి ఇక మొత్తం ముక్కులకి ఇదంతా పోగొట్టిన వాటి ఇంకులిగిన కాసేపు, ఇక మొత్తం మీద కడిగిన, ముక్కుల నుంచి అంతా తీసేసి అంతా డ్రై మొత్తం తీసేసుకున్నా. కొంచెం అయితే గ్లో వచ్చిందబ్బా. కరెంట్ అప్పుడే పోయింది, లైటింగ్ లేదు, ఏం లేదు. ఇగో ఇట్లా ఫస్ట్ ఇట్లా పెట్టుకుంటే ఆరింది మాత్రమే చూపించాను. మొత్తం అయితే క్లీన్గా మంచిగా బాగుంది, స్మూత్గా సాఫ్ట్గా బాగా అనిపించింది ఫేస్ అయితే. ఎందుకంటే బియ్యపిండి అనేది మనది సాఫ్ట్గా మంచిగా నీట్గా ఉంటుంది అబ్బా. నేనైతే మస్తు ఖుషి అయినా. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.